మేడ్చల్ జిల్లా పోచారంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ప్రశాంత్ కు ఆపరేషన్ పూర్తయింది. ఆయన్ను 48 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచాలన్నారు యశోద హాస్పిటల్ డాక్టర్లు. డాక్టర్ ప్రసాదరావు సతీష్ నేతృత్వంలో 6 గంటల పాటు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ప్రశాంత్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అబ్జర్వేషన్ పూర్తయిన తర్వాత ఆయనకు మరో సర్జరీ అవసరమన్నారు డాక్టర్స్. మరోవైపు పోచారం కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. 10 రోజుల్లో 4 సార్లు గోవుల తరలింపును అడ్డుకున్నారు ప్రశాంత్. అందుకే ఆయనపై కాల్పులు జరిపారు నిందితులు. సెటిల్మెంట్ కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా ఫోన్ చేసి పోచారానికి ప్రశాంత్ను పిలిపించుకున్నాడు ప్రధాన నిందితుడు ఇబ్రహీం. ప్రశాంత్ వచ్చాక వాగ్వాదానికి దిగారు ఇబ్రహీం, అజ్జు, శ్రీనివాస్. కోపంతో తుపాకీతో ప్రశాంత్పై కాల్పులు జరిపాడు ఇబ్రహీం. ఫైరింగ్ చేస్తూనే పారిపోయారు ముగ్గురు నిందితులు. ఇబ్రహీంపై గట్కేసర్ పోలీస్ స్టేషన్లో గోవుల అక్రమ రవాణా కేసు నమోదైంది. పోచారం కాల్పుల ఘటనను సీరియస్ గా తీసుకున్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దీంతో కొన్ని గంటల్లోనే ఇబ్రహీం గ్యాంగ్ పట్టుబడింది. ఇవాళ పోచారం ఘటనను మీడియాకు వివరించనున్నారు పోలీసులు. మరోవైపు గోరక్షకులు భారీగా తరలి వస్తుండటంతో యశోద హాస్పిటల్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హాస్పిటల్లోకి వెళ్లేవారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. రామ్ ప్రసాద్, నిన్న కాల్పుల ఘటన కేసు విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, నిన్న రాత్రి వేళలో పోచారంలో జరిగినటువంటి యొక్క గన్ కాల్పులు అయితే కలకలం లేపిందని చెప్పవచ్చు. ఇటు పోచారం పరిధిలో ఉన్నటువంటి గోరక్షక్ ప్రశాంత్ సోను అనేటువంటి వ్యక్తిపై అయితే కొంతమంది దుండగులు గన్తో దాడి చేయడం జరిగింది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అయితే ఉన్నాం. నిన్న ఇటు కాల్పుల్లో గాయపడినటువంటి ప్రశాంత్ సింగ్ అయితే ఇక్కడికి చికిత్స నిమిత్తం తీసుకురావడం జరిగింది. ఇటు యశోద వైద్యులు అయితే నిన్న రాత్రి 6 గంటల పాటు అయితే ప్రశాంత్ సింగ్ కు ఇటు శస్త్రచికిత్స చేసి తనకు ఏదైతే రిప్స్ లో ఉన్నటువంటి బుల్లెట్ ను కూడా బయటకు తీయడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం ఇటు మనం చూస్తే ప్రశాంత్ సింగ్ సంబంధించినటువంటి ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ 48 గంటల పాటు అబ్జర్వేషన్ కూడా అవసరం అంటూ డాక్టర్లు తెలపడంతో అయితే ప్రస్తుతం యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ లోనే ఇటు ప్రశాంత్ సింగ్ అయితే చికిత్స పొందుతున్నాడు. మనం మొత్తంగా గమనిస్తే ఇటు పోచారం ఘటనలో అయితే ఈ యొక్క కాల్పులకు పాటుపడింది ఇటు పాత బస్సుకి చెందినటువంటి పాత నిందితుడు ఇటు ఇబ్రహీంగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇబ్రహీంతో పాటు మరొక ఇద్దరు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఎందుకంటే నిన్న రాత్రి మనం చూస్తే ఈ దాడి జరిగిన అనంతరం ఏదైతే గన్తో కాల్పులు జరిపారో ప్రశాంత్ సింగ్ను గతంలో కూడా ఇటు గోవులను తరలిస్తున్న క్రమంలో ప్రశాంత్ సోను అయితే తాను అడ్డుకోవడం జరిగింది. ఇట్లా పలుమార్లు అడ్డుకుంటున్నాడు అనే నేపథ్యంతో అయితే తనతో మాట్లాడదామని శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ద్వారా అయితే ప్రశాంత్ సింగ్ను పిలిపించుకున్నటువంటి ప్రశాంత్ సోను అక్కడికి వచ్చిన సందర్భంలో మాట పెరగడంతో అయితే ఇబ్రహీంతో పాటు తనతో పాటు వచ్చినటువంటి మరొక వ్యక్తి కూడా ఇటు గన్తో కాల్చే ప్రయత్నం చేశారు. సో ఈ గన్తో కాల్చిన సందర్భంలో ప్రశాంత్ సోను అక్కడికక్కడే అయితే పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ ద్వారా ఇటైతే సమాచారం అందుకున్నటువంటి ఆసుపత్రికి స్థానికంగా తరలించడం జరిగింది. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అయితే సికింద్రాబాద్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మొత్తంగా మనం చూస్తే పోచారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి నిర్మానుష్య ప్రదేశంలో జరిగినటువంటి ఈ ఘటనను అయితే ఇటు రాచకొండ సిపి మనం చూడవచ్చు. అక్కడ సుధీర్ బాబు కూడా వెళ్లి సంఘటనా స్థలంలో ఇటు పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఇటు గన్తో ఇటు గోరక్షక్ పై దాడి చేయడం అయితే ఇటు కొంత సీరియస్ గా తీసుకున్నటువంటి సిపి అయితే వెంటనే ఘటనకు సంబంధించి ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఆ దాడి జరిగినటువంటి కొద్దిసేపటికే ఇటు మనం చూడవచ్చు రాచకొండలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు ఇబ్రహీంతో పాటు మరొక ఇద్దరు నిందితులు కూడా లొంగిపోవడం జరిగింది. మనం చూస్తే ఈ ఘటన మొత్తంలో కేవలం ఇటు ప్రశాంత్ సోను గోవులను తరలిస్తున్న సందర్భంలో పలుమార్లు అడ్డుకున్నటువంటి ఒక కారణమే ప్రధానంగా చూపుతూ అయితే తనపై గన్తో దాడి చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఈ గన్ కాల్పుల క్రమంలో అయితే కొంత ప్రశాంత్ సోను ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉండడంతోనే ఇటు సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించిన క్రమంలో నిన్న రాత్రి వేళలో అయితే 6 గంటల పాటు సికింద్రాబాద్ వైద్యులు అయితే ఇక్కడ యశోద వైద్యులు 6 గంటల పాటు ఆపరేషన్ చేసి బుల్లెట్ను బయటికి తీయడం జరిగింది. మనం చూస్తే ఇటు సికింద్రాబాద్కు సంబంధించినటువంటి డాక్టర్ ప్రసాదరావు అదేవిధంగా సతీష్ నేతృత్వంలో చికిత్స పూర్తయిన అనంతరం అయితే ప్రశాంత్ సోనును మరొక 48 గంటల పాటు కూడా అబ్జర్వేషన్లో ఉంచేందుకైతే ఇటు వైద్యులు నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం తన పరిస్థితి నిలకడగా ఉండడంతో పాటు ఇప్పటికే ఈ యొక్క ఏదైతే
ఏదైతే ప్రశాంత్ సోనుపై దాడి చేసినటువంటి ఇబ్రాహీంతో పాటు మరొక ఇద్దరు నిందితులు కూడా ఇటు పోలీసుల ముందు టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు లొంగిపోవడంతో అయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఇటు రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. సో ఇటు గోరక్షక్ అదేవిధంగా ఇప్పుడు ప్రశాంత్ సోనుపై దాడి జరగడంతో అయితే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు అదేవిధంగా ఇటు గోరక్షకు సంబంధించినటువంటి సభ్యులు కూడా చాలా మంది ఇటు యశోద హాస్పిటల్ వైపు రావడంతో అయితే నిన్న రాత్రి కొంత గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు దాడి జరిగిన అనంతరం ఇటు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులందరూ కూడా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా ఇటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అంతేకాకుండా ఇటు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, అంతేకాకుండా ఇటు మాలవీలతో పాటు పలువురు గోరక్షకు సంబంధించినటువంటి సభ్యులందరూ ఒక్కసారిగా ఇటు సికింద్రాబాద్ హాస్పిటల్కు చేరుకొని ప్రశాంత్ సోను ఆరోగ్య వివరాలు తెలుసుకున్న క్రమంలో అయితే భారీగా తరలిరావడంతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ఒకసారి సికింద్రాబాద్ హాస్పిటల్ పరిసరాలను కనుక గమనిస్తే మొత్తం చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేసి ఇటు ఇన్ అండ్ అవుట్ దగ్గర ప్రతి ఒక్కరిని కూడా అనుమతించి ముందు వారు ఎవరి కోసం వచ్చారనేటువంటి అన్ని విషయాలను తెలుసుకున్నాక మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇది కొంత సెన్సిటివ్ మ్యాటర్ కావడంతో అయితే ఇటు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ అవ్వడం జరిగింది. ఇటు నిన్న పోచారంలో కాల్పులు జరిగి అనంతరం ఇక్కడ చికిత్సకు తీసుకొచ్చిన సందర్భం నుంచి కూడా పోలీసులను అయితే భారీగా మోహరించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసులు ప్రత్యేక బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇటు వందలాది మంది పోలీసుల పర్యవేక్షణలో అయితే ప్రస్తుతం ఇటు ప్రశాంత్ సోనుకు ఇటు చికిత్స పూర్తయింది. అంతేకాకుండా 48 గంటల అబ్జర్వేషన్ అని చెప్పడంతో ఇక్కడికి ఎవరు కూడా రావద్దు. ఎందుకంటే సాధారణంగా ఇటు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో సాధారణంగానే ఇటు చికిత్సకు వచ్చేటువంటి ప్రజలు చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు కాబట్టి సో ఈ ఘటన అనంతరం ఇటు రద్దీ పెరిగినట్లయితే సాధారణ ప్రజలకు ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుందని గుర్తించినటువంటి పోలీసులు అయితే ఈ పరిసరాల్లోకి ఎవరిని కూడా రానియకుండా ఇటు రోడ్డుకు రెండు వైపులా కూడా బారికేడ్స్ ఏర్పాటు చేసి కేవలం ఇటు ఇన్ పేషెంట్స్కి సంబంధించి కానీ ఇటు హాస్పిటల్ చెకప్ కోసం వచ్చేటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశం కల్పిస్తూ అయితే లోపలికి అలౌ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ను మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చింది కాబట్టి ఇటు పోలీసులు కూడా మరికొద్ది సేపట్లోనే ఈ ఘటనకు సంబంధించినటువంటి యొక్క పూర్తి వివరాలను కూడా అసలు దాడికి ఎందుకు చేయాల్సి వచ్చింది, గతంలో ఇటు ప్రశాంత్ సోను అదేవిధంగా ఇబ్రాహీంతో పాటు శ్రీనివాస్ వీరందరికీ ఎలాంటి సంబంధాలు ఉండేవి, సో గోవులను తరలించే క్రమంలో పలుమార్లు ప్రశాంత్ సోను అడ్డుపడడానికి గల కారణాలు వీటన్నిటిపై కూడా ఇటు సిపి సుధీర్ బాబు అయితే మరికొద్ది సేపట్లోనే మీడియాకు పూర్తి స్థాయిలో వివరాలు తెలిపేటువంటి అవకాశం అయితే ఉంది. చంద్రిక.